హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి అల్లూరి సీతారామరాజు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సీతారామరాజు తల్లిదండ్రుల పేరు ఏమిటి? సీతారామరాజు యొక్క తండ్రి వెంకటరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. సీతారామరాజు ఎవరి దగ్గర పెరిగాడు? సీతారామరాజు తన వారి పినతండ్రి దగ్గర పెరిగాడు. సీతారామరాజు ఏ విద్యలు నేర్చుకున్నాడు? సీతారామరాజు విలువిద్య, కత్తి యుద్ధం నేర్చుకున్నాడు. సీతారామరాజు అనుచరులు ఎవరు? సీతారామరాజు అనుచరులు అగ్గిరాజు, మల్లుదొర. సీతారామరాజు ఏమని నినాదాలు చేశాడు? సీతారామరాజు వందే మాతరం, వందే మాతరం అని నినాదాలు చేశాడు. క్రింది ఖాళీలను పూరించండి. తెల్లదొరలు మనలను బానిసలుగా చూసేవారు. వెంకటరాజుకు తెల్లదొరలు అంటే కోపము. రామరాజుకు ఇంగ్లీష్ చదువు నచ్చక తరచూ బడి మానేసేవాడు. క్రింది పదాలను సొంత మాటల్లో రాయండి. హింస అనేటువంటి చేయకూడదు. బంధించు, పక్షులను బంధించకూడదు. గర్జించు, సింహం గర్జిస్తుంది. దేశభక్తి, ప్రజలు ఎల్లప్పుడూ దేశభక్తితో ఉండాలి. సీతారామరాజు క్రింది వాటిలో సరితప్పులను గుర్తించండి. సీతారామరాజు విలువిద్య, కత్తి యుద్ధం నేర్చుకున్నాడు. కరెక్టు. సీతారామరాజు తండ్రికి తెల్లదొరలు అంటే ఇష్టము. తప్పు. సీతారామరాజు వందే మాత్రం అనే నినాదం చేశాడు. రైటు. పోలీసులు సీతారామరాజును బాణాలతో చంపారు. తప్పు. క్రింది పదాలతో సరైనటువంటి పదాన్ని గుర్తించి బ్రాకెట్లలో రాయండి. సమస్య అనేటువంటి చూడండి, ఇక్కడ వచ్చినటువంటి తప్పులు ఇచ్చినారు, వాటిని కరెక్ట్గా రాసాము. సమస్య, రక్షణ, శత్రువులు, భటులు, ఆశ్చర్యము. తర్వాత సూచించినట్లు రాయండి. ఇక్కడ వచ్చేసి దేశము, దేశాన్ని, పోరాటం, పోరాటాన్ని, కోపం, కోపాన్ని, సాహసం, సాహసాన్ని, సహాయం, సహాయాన్ని. తర్వాత క్రింది పదంలోని ప్రతి అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. వంకాయ, వందనం. వందే మాతరం. దేశం, దేహం. మామిడి, మాటలు. తరంగాలు, తరంగిణి. రంగం, రంపం. క్రింది పదాలను బహువచనాల రూపంలో రాయండి. రోజు, రోజులు. అడవి, అడవులు. గాయం, గాయాలు. సంవత్సరం, సంవత్సరాలు. చెట్టు, చెట్లు.